దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, వశీకరణ చేయబడును, గుప్త నిధులు తీయబడును. గురూజీ గోపరాజు గారు. ఫోన్ నంబర్ 9642964291. ఫిబ్రవరి 8 శనివారం. వృశ్చిక రాశి వారికి మధ్యాహ్నం తర్వాత జరగబోయేది ఇదే. వృశ్చిక రాశి వారికి కోరుకున్నది ఒకటి, వారి చెంతకు రాబోతున్నది ఒకటి. అయితే ఇది ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాత వారు కోరుకున్నది ఒకటి వారి దగ్గరికి రాబోతుంది. అయితే ఈ యొక్క రాశి వారికి కోరుకున్నది ఏది వారి చెంతకు రాబోతుందో, అలాగే ఈ రాశి వారికి చెందేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటో, వారి యొక్క గోచర ఫలితాలు ఎలా ఉన్నాయో అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద యాక్టివేట్ చేసినట్లయితే, ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వృశ్చిక రాశి వారి మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వం కలవారు. ఈ రాశి వ్యక్తులు పట్టుదల కలిగిన వారు. ఇక వీరు ఏ పని మొదలుపెట్టినా కూడా ఎప్పటికీ కూడా ఆ పని పూర్తయ్యేంత వరకు మధ్యలో విడిచిపెట్టరు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు చాలా ఆకర్షణీయమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. అంటే వీరిని ఎవరైనా చూసినా, వీరితో కొంచెం సేపు మాట్లాడినా ఇట్టే ఆకర్షితులవుతూ ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా మంచి లక్షణాలతో ఉంటారు. చాలా మంచి లక్షణంతో పాటు వీరికి తెలివితేటలు, అందరి పట్ల ప్రేమ అభిమానాలు ఎక్కువగా ఉంటాయి. అందరినీ కూడా తమ అనుకునేటటువంటి ఫీలింగ్స్తో వీరంటే భావిస్తూ ఉంటారు. పరాయి వారు మనవారు అనేటటువంటి తారతమ్యాల్ని చూపించరు. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే కనుక దాన గుణాన్ని అధికంగా కలిగి ఉంటారు. ఎప్పుడైనా సరే అందరికీ మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన అధికంగా ఉంటుంది. అంతేకాదు అందరినీ కూడా మంచిగా చూసుకోవాలి, అందరికీ మంచి జరగాలి, అందులో కూడా మనం కూడా ఉండాలి అని అనుకునేటటువంటి వారు ఈ రాశివారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువగా ఆడవారికైతే అందరినీ కూడా తమ కుటుంబ సభ్యుల్లాగా ప్రేమగా సంతోషంగా చూసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఈ రాశివారు ఆడవారు ఉన్నారో ఎదుటివారిని సంతోషపరచడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తమ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తులైనా లేదా తాము ఇంకెవరింటికైనా కోడలిగా వెళ్ళినా సరే ఖచ్చితంగా వీరు మంచి లక్షణాలతో ఉంటారు. కలుపుకుపోయే తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే మంచి మాటకారితనం, నేర్పరితనం ఉంటుంది. అలాగే వీరైతే కనుక ఏ పని చేసినా కూడా చాలా నైపుణ్యంతో చేస్తూ ఉంటారు. ఆచితూచి ఆలోచించి ఏ పని చేసినా చేస్తూ ఉంటారు. మీకైతే గ్రహాల అనుకూలత వల్ల ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావడంతో పాటు ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదుగుతారు. మీ యొక్క పై అధికారుల చేత కూడా ప్రశంసలను పొందుకుంటారు. ఆఫీస్లో కానీ, కార్యస్థలంలో కానీ, లేదా మీరు చేసేటటువంటి ఏ వృత్తి అయినా సరే అందులో మంచి ఫలితాలనైతే పొందుకుంటారు. మీతో కలిసికట్టుగా పనిచేసేటటువంటి వ్యక్తులతో కలుపుకోలుతనంతో పనిచేస్తారు. అలాగే మీ యొక్క వినూత్నమైనటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మీకు విజయవంతమవుతాయనే చెప్పుకోవచ్చు. తెలుసో తెలియకో మీరైతే కొన్ని పొరపాట్లు, అలాగే కొన్ని రకాల దోషాలకి మీరైతే కనుక దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా మీరు కొన్నిసార్లు ఎంత కష్టపడినా సరే దానికి తగినటువంటి ప్రతిఫలం అనేది లేక ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే వాటి నుండి విముక్తి పొందాలి అంటే ఏం చేయాలి అని మీకు అనిపించవచ్చు. అయితే మీకు ఖచ్చితంగా దాని నుండి విరుగుడు కలగాలి అంటే కనుక ఒక దైవాన్ని మీరు పూజించవలసి ఉంటుంది. ముఖ్యంగా మీరు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. అంటే ఇదివరకు చేసినటువంటి దాన ధర్మాలు ఉన్నాయి కదా, అంటే మీరు దైవాన్ని పూజిస్తూ చేసేటటువంటి దాన ధర్మాల వల్ల ఎలాంటి దోషాలు అయినా సరే తొలగిపోతాయి. ఏ రకమైనటువంటి దోషాలైనా తొలగిపోయి కుటుంబ పరంగా, విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకూడదు. ముఖ్యంగా మీ యొక్క బిజినెస్ వ్యవహారాలను కానీ, డబ్బు వ్యవహారాలను కానీ, ఆర్థికంగా వచ్చిపోయేటటువంటి డబ్బులను కానీ ఎవరితోనూ చెప్పుకోవద్దు. ఎందుకంటే తెలియకుండానే శత్రువులు ఉంటారు. అయితే ఈ సమయంలో మనసులో ఏదైనా గట్టిగా అనుకుంటే గనక ఖచ్చితంగా అది వచ్చి తీరుతుంది. అంటే మీ మనసులో ఎప్పుడైనా సరే గట్టిగా ఇది రావాలి, ఇది జరగాలి, ఎలానే మీరు సాధించాలి అని ఏదైనా అనుకుంటే, పెద్ద కోరికను పెట్టుకొని అది అసలు తీరుదు అని మీరు ఏదైతే బలంగా మనసులో ఫిక్స్ అయి ఉన్నారో అది ఖచ్చితంగా ఈ సమయంలో తీరిపోతుంది.
తద్వారా మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. మధ్యాహ్నం తర్వాత మీకైతే జరగబోయేది ఇదే. మీరు మంచి ఫలితాన్ని పొందబోతున్నారు. మీరు ఆశించిన ఫలితాలు దక్కబోతున్నాయి. మీకైతే అనుకూలమైన పరిస్థితులు కనిపించబోతున్నాయి. ఈ రాశి వారు అనుకున్నది అనుకున్నట్లు ఫిబ్రవరి 8 శనివారం రోజున మధ్యాహ్నం తర్వాత పొందుకోబోతున్నారు. మీరైతే చక్కటి ఫలితాలను పొందుకొని సంతోషంతో నిండిపోతారు. మీకున్నటువంటి ప్రతి ఒక్క విధమైన కష్టము, నష్టము, దోషాలు కూడా తొలగిపోతాయి. మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని స్మరించుకొని మీరైతే నిత్యము దీపారాధన చేయడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.